మాట్లాడుతూ ఉన్నారండి. ఎవరు దేవుని కుమారులై, దేవుని కుమార్తెలై, మొత్తానికి దేవుని బిడ్డలై ఉంటారు అంటే దేవుని ఆత్మ చేత. ఇక్కడ మనము గమనించినట్లయితే దేవుని ఆత్మ ఉంటే మనము ఏ రీతిగా ఉంటామంటే, అనేకమైన శ్రమలలో మనమున్నా కానీ మనము కృంగిపోవట. దేవుని చేత పరీక్షింపబడుతున్నామని మనల్ని మనము పురికొల్పుకొని దేవునిని ఆరాధించే విషయంలో శ్రమలలో మరీ ఎక్కువగా దేవునిని ప్రార్థిస్తామంట. ఆ రీతిగా ఉంటేనే దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నట్లండి. దేవుని యొక్క ఆత్మ మనలో లేనప్పుడు మొట్టమొదటిగా వచ్చే ఆలోచనలు ఏ రీతిగా ఉంటాయంటే, దేవుణ్ణే అవమాన రీతిగా మాట్లాడే విధముగా ఆలోచనలు వస్తాయి. ఏ రీతిగా మాట్లాడుకుంటామో తెలుసా? వెళ్తాం, దేవుని యొక్క ఆలయానికి వెళ్తాం, గొప్పగా ప్రార్థనలు చేస్తాం, గొప్పగా వాక్యం చదువుతాం, గొప్పగా ఆరాధన చేస్తాం, గొప్పగా దేవుణ్ణి ఆరాధించే విధముగా పాటలు కూడా పాడతాం. కానీ చాలా చిన్న సమస్యలు వస్తే, ఏం దేవుడు అండి, ఏం దేవుడు అనేసి అనేక విధములుగా మాట్లాడుకునే పరిస్థితులు దేవుని యొక్క ఆత్మ లేనప్పుడు వస్తాయండి. ప్రియ దైవ జనాంగమా, పౌలు గారు అంటాడు కదా, గొప్ప మాట ఇది. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఆత్మ చేతనే. దేవుని ఆత్మ అంటే ఆయనని గొప్పగా ఆరాధించడం కాదు. దేవుని ఆత్మ అంటే గొప్పగా వాక్యం చదవడం కాదు. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ, కుడి నుంచి ఎడమకి కానీ, ఎడమ నుంచి కుడికి కానీ తొట్టిల్లిపోకుండా తిన్ననైనా ఆయన చూపించిన ఆజ్ఞలలో ప్రయాణం చేయడమే దేవుని యొక్క ఆత్మతో మనము జీవిస్తున్నామని సాదృశ్యం అండి. అట్టివారే దేవుని యొక్క కుమారులని అనబడతారు, దేవుని యొక్క బిడ్డలని అనబడతా ఉంటారు. దేవుని బిడ్డగా పిలవడం అంటే ఏంటి? దేవుని బిడ్డగా ఉండటం అనేది ఒక హోదా అనుకుంటున్నారా? ఈరోజు మనకి ఒక క్రొత్త ట్రెండ్ ప్రారంభమైంది. ప్రార్థనకి వెళ్తా ఉంటేనే దేవుని బిడ్డలని అనేసి అంటా ఉన్నాం. నేను పలానా చర్చిలో దేవుని బిడ్డ అండి, పలానా సంఘంలో దేవుని బిడ్డ అండి అంటే, దేవుని బిడ్డగా ఉండడం అనేది ఒక హోదా మాత్రమే కాదు, అది ఒక సంబంధం. దేవునితో ఉన్న ఆత్మీయమైన సంబంధం. అది దేవుని యొక్క ఆత్మ లేకపోతే అది కట్ అయిపోతుంది. ప్రియ దైవ జనాంగమా, ఈ యొక్క సంబంధము క్రీస్తుకి మనకి ఏ రీతిగా ఉండాలంటే, అది ఏ రీతిగా కనబరచాలంటే, క్రీస్తుని అంగీకరించడము ద్వారా ఆ యొక్క రిలేషన్షిప్ అనేది కనిపించాలండి. మన స్వంత శక్తితో దేవుని బిడ్డలం కాలేం. మన సొంత జ్ఞానముతో దేవుని బిడ్డలం కాలేం. మంచిగా పాటలు పాడినంత మాత్రాన దేవుని బిడ్డలము కాలేం. క్రీస్తు యొక్క ఆజ్ఞలని, క్రీస్తు యొక్క వాక్యానుసారమైన ప్రవర్తనని అంగీకరించడం ద్వారానే ఆ అధికారము లభిస్తుంది. ఈరోజు విచ్చలవిడితనముతో కొనసాగించే వారు కూడా మేము దేవుని బిడ్డలమని అంటా ఉన్నారు. లోకానుసారమైన క్రియలు చేస్తా, దేవుణ్ణి సంఘములో వస్తా రక్షణ పొందిన వారు కూడా విచ్చలవిడితనం చేస్తా దేవుని బిడ్డలమనేసి